ప్రధానంగా ఏమంటే ప్రజల దగ్గర నుంచి పూర్తిగా సబ్జెక్ట్ లేదు, అన్యాయం కాలేదు, అన్యాయం అయింది అనే విషయాన్ని స్పష్టంగా ప్రతి మనిషికి తెలియకుండా పోయింది. కాబట్టి ప్రజలు చైతన్యం పరచాలంటే భావజాల వ్యాప్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈనాటి ఈ సాహిత్య తరగతులు ఏర్పాటు చేసుకుంటుంది. అనేక సాహిత్య ప్రక్రియల ద్వారా జనాన్ని చేరువేయాల భావజాల ఉద్దేశంతోనే ఇలాంటి సమావేశాలు రాయలసీమలో అన్ని చోట్ల జరగడానికి ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మొదటి తరగతి ఈడ ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, జాయిన్ అవుతారు మధ్యలో. మా అయినప్పుడు కూడా రికార్డ్ చేయబడుతుంది. కాబట్టి ఈ రికార్డ్ అంశము రాయలసీమలోని లేక తెలంగాణ, కోస్తా, తెలుగు భాష, సంస్కృతులు అందరికీ కూడా ఈ విషయాన్ని వ్యాప్తి చేసుకుంటూ ముందుకు పోదాం. అని అడిగితే పెద్ద మైక్ అవసరం లేదని